సోలియో గాయింట్ అనేటువంటి ఈ సేంద్రియ మందులను ప్రధానంగా ఇసుకలో కలుపుకోవాలి. ఈ ఇసుకలో కలిపినటువంటి ఈ మందులను పొలంలో పూర్తిగా చల్లుకుంటే రైతుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సోలియో అనేటువంటిది భూమిని సారవంతం చేయడానికి చాలా దోహదపడుతుంది. అంతేకాకుండా ఎరువుల యొక్క శాతాన్ని వినియోగించడాన్ని కూడా ఇది తగ్గిస్తూ వస్తుంది. ప్రధానంగా మనం తీసుకుంటే చాలా వరకు భూమిలో సారవంతం లేకపోవడం వల్ల పంటల యొక్క దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి రైతులకు ఈ సోలియో అనేటువంటి సేంద్రియ మందు ఎంతగానో దోహదపడుతుంది. మరీ ముఖ్యంగా ఇందులో గెయింట్ అనేటువంటి మరో మందును కూడా ఈ ఇసుకలోనే కలుపుకోవచ్చు. ఈ రెండు మందులను కలుపుకొని ఆ యొక్క మిశ్రమాన్ని వారి యొక్క పొలాల్లో చల్లుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ గెయింట్ అనేటువంటి ఈ మందు ఎరువులు ఎలా ఉపయోగపడతాయంటే ముఖ్యంగా వేరు పురుగును నివారించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పవచ్చు. రైతులు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దానిమ్మ, అదేవిధంగా జామ, అనేకమైనటువంటి తోటలలో రైతులకి వేరు పురుగు అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటి వేరు పురుగును నివారణ చేయాలి అంటే ఈ మిశ్రమాన్ని బాగా ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే అతి తక్కువ ఖర్చుతో సేంద్రియ మందులను అతి సులభంగా ఉపయోగించుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం ఉంది. మనం తీసుకొని ఈ యొక్క ఇసుకను ఎప్పుడైతే ఆ యొక్క రెండు మిశ్రమాలతో కలుపుకుంటామో ఆ ఇసుకను తీసుకొని పొలం అంతా కూడా పిచికారీ చేయాల్సి వస్తుంది. ఈ పిచికారీ చేసుకోవడం వల్ల రైతుకు అనేకమైనటువంటి లాభాలు సహితం వచ్చేదానికి మెండుగా ఉంది. తాను ఎదుర్కొంటున్నటువంటి వేరు పురుగును ఈ పిచికారీ చేయడం వల్ల నివారించవచ్చు. అంతేకాకుండా ఒక ఏడాది దాటిన తర్వాత అధిక దిగుబడిని సహితం ఆయన పొందవచ్చు. తాను వాడుతూ ఉన్నటువంటి అంటే ముఖ్యంగా రైతులు వాడుతూ ఉన్నటువంటి రసాయన ఎరువులను కూడా తగ్గించుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క సోలియో కల్పిస్తుంది. ఎందుకంటే చాలామంది రైతులు భూమిని సారవంతం చేయడం కోసం అనేకమైనటువంటి ఎరువులను చల్లుతూ ఉంటారు. ఈ యొక్క సోలియోను వాడడం వల్ల ఆ యొక్క ఎరువుల యొక్క శాతాన్ని తగ్గించుకొని దాదాపు 50% తగ్గించుకొని రైతులు లాభాలు పొందవచ్చు. అందరికీ నమస్కారం అండి. ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని నేను. అయితే ఇప్పుడు మీరు మన వర్కర్ ఎవరైతే ఉన్నారో కలిపి చల్లటం మీరు చూశారు, సోలియోను జాయింట్. మరి దీనిలో అసలు సోలియో అంటే ఏంటి, దాని వివరణ మీకు చెప్పాలని మేము ముందుకు వచ్చామండి. ఈ సోలియో అనేది పొటాషియం సాల్ట్ ఆఫ్ లియోనార్డేట్ అండి. ఇది సునామీలు, భూకంపాలు ఏర్పడినప్పుడు భూమి మధ్య ఏర్పడే పగుళ్ళు, అది సముద్రాల్లో అవ్వచ్చు, భూమిపైన అవ్వచ్చు, ఆ పగుళ్లలోంచి వెళ్ళే అనేక రకాల వ్యర్థాలు అన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోయి అధిక ఒత్తిడి కారణంగా రాక్గా మారిపోవడం జరుగుతుంది. ఈ రాక్ లిగ్నైట్ నుంచి లియోనార్డైట్గా రూపాంతరం చెందే క్రమం. ఈ లియోనార్డైట్ని మనం మొక్కలకి వాడుకుంటాం. దీన్ని తీసిన తర్వాత దీనిలో చాలా హెవీ మెటల్ స్థాయి ఉంటుంది. దీన్ని రీసెర్చ్ ఓరియంటెడ్గా సైంటిస్టుల ఆధ్వర్యంలో దీన్ని అన్ని రకాల సర్టిఫికేషన్స్తో కూడుకున్నట్టుగా మనకి అసలు ఈ ప్రోడక్ట్లో ఎంత పర్సంటేజ్లో పొటాషియం సాల్ట్ ఆఫ్ లియోనార్డైట్ ఉంది, మనం ఎంత ఇస్తున్నాము ఈ కంటెంట్, దీనివల్ల నిజంగా ఫర్టిలైజర్ స్థాయి తగ్గుతుందా, అసలు ఎకరానికి ఎంత వాడుకోవాలి, 1 కేజీ నుంచి 1.5 కేజీన్నర పాటు వాడుకోవచ్చు అని మనకి ICAR నిర్ధారణ ప్రకారం తేలింది. దీనివల్ల ఫర్టిలైజర్ స్థాయి తగ్గుతుందని మన రైతుల వివరాలను బట్టి కూడా అర్థమవుతుంది. మీరు దీన్ని చేయాల్సింది ఏంటంటే ఈ ఇసుకలో కానీ మట్టిలో కానీ యూరియాలో ఎనీ ఫర్టిలైజర్ సగానికి మీరు వాడే ఫర్టిలైజర్ని 50% తగ్గించుకుంటూ దీన్ని వాడుకునే క్రమం అండి. ఇది మనకేంటంటే సాయిల్ ఫర్టిలిటీని పెంచడానికి, సేంద్రియ కార్బన్ శాతం పెరగడానికి, భూమిలో జీవాణువుల సంఖ్య పెరగడానికి, భూమి సారవంతం అవడానికి, భూమి గుల్లబారటానికి, ప్లస్ ఫర్టిలైజర్ స్థాయి తగ్గడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇంతే కాకుండా రాను ప్రతి సంవత్సరం ఫర్టిలైజర్ వినియోగం అనేది ఇంకా తగ్గిస్తూ వస్తామండి. మనం ఈ 3
విషయాలని పరిగణలోకి తీసుకోవాలి. అయితే జాయింట్ అనేది ఏంటంటే వేరుపురుగుకి మన రైతులు ఇప్పుడు ఎవరైతే వాడుతున్నారో అందరూ గౌసు, కాపరు ఇలాంటివి వినియోగించడం, భూసారం ఇంకా దెబ్బతినటం వల్ల ఈ జాయింట్లో ప్యాసిలోమైసిస్, బ్యాసిల్లస్, ట్రైకోడర్మా విరిడి హైలీ కాన్సన్ట్రేషన్లో ఉంటాయి. వీటిని రైతులు ఎవరైనా సరే వినియోగించేటప్పుడు కలుపు మందులు కానీ మన గుళికలు కానీ వాడకుండా దీన్ని ఉపయోగించుకున్నట్లయితే వీటి క్రమము ఈ రూట్ విల్ట్ సమస్యలు ప్లస్ ఈ తామర పురుగు యొక్క గుడ్లు ఈ మూడింటిని పంట చివరి వరకు కూడా నివారించడంలో ప్లస్ స్టెమ్ బోరర్ లాంటివి జామ తోటల్లో నివారించడం ఇలాంటి వాటిని కూడా ఇది అదుపులోకి తీసుకురావడం జరుగుతుంది. మీరు దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా నంబర్ని సంప్రదించగలరు.